హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను నాగరాజు పోలగా మాట్లాడుతున్నా. అయితే ఈ రోజు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ గారు కిమ్స్ హాస్పిటల్లోకి వచ్చి ఆ పిల్లగాడిని పరామర్శించడం జరిగిందనమాట. అయితే పిల్లగాడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, మెరుగుపడుతుందా లేకుంటే క్రిటికల్ గా ఉంది అనే సమాచారాన్ని తెలుసుకోవడానికి అల్లు అరవింద్ గారు హాస్పిటల్కి వచ్చి వారి తండ్రితో మాట్లాడి అన్ని విధాలా చూసుకుంటున్నారు. ఇంకొక విషయం మనకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ హాస్పిటల్ ఖర్చు మొత్తం పిల్లగానికి ఖర్చు మొత్తం పెట్టుకునేది కూడా తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పి మనకి తెలుసు. కానీ అక్కడున్న ఆ తండ్రికి మాత్రం తెలియదు అనమాట. అందరితో తెలియకుండా ఉండటంతో మన రాచకొండ సిపి ఆనంద్ గారు వచ్చి చేరుకొని పిల్లగాని ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని అక్కడ వాళ్ళని పరామర్శించి పిల్లగాడి పరిస్థితి ఎలా ఉందని చెప్పి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ పిల్లగాడికి ఖర్చు అయ్యేది అంత కూడా తెలంగాణ గవర్నమెంట్ భరిస్తుంది అని చెప్పి చెప్పడంతో ఆయన ఒకసారిగా షాక్ అయ్యారు. ఇప్పటివరకు పిల్లగాడి పరిస్థితి ఎలా ఉంది, వాటి బాగోలు తెలుసుకునేది, వాళ్ళకి అందరు కూడా ఖర్చు పెట్టేది ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ హీరో అయినటువంటి అల్లు అర్జున్ గారు ఖర్చు పెడుతున్నారని చెప్పి వారు అనుకుంటున్నట్టు మనకి సమాచారం.